రారమ్మంటూ తెలుగు తమ్ముళ్లకు వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది వైసీపీ. వెళదామా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్లను ఆ ఒక్కటి వెనక్కు లాగుతోందట. ఆ ఒక్క విషయంలోనూ వైసీపీలో ఉన్న నేతల్లోనూ కలవరం పెరుగుతోందట. ఇంతకీ ఏంటా అంశం? ఆయనకి అదే కావాలట, ఆవిడకి అదే కావాలట. ఆయన ఆవిడ అని కాదు కానీ ఆ మాటకొస్తే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరికీ అదే కావాలట. ఇంతకీ ఏంటది? విషయాన్ని అటు నుంచి నరుక్కొచ్చే పనిలో వైసీపీ అధినేత జగన్ బిజీగా ఉన్నారట. అటు నుంచి ఎటు నుంచి ఏంటా స్కెచ్? కనిపించే రాజకీయం వెనుక కనిపించిన ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. నిన్న ఆయన పార్టీ మారాడు, ఇవాళ ఈయన రెడీ అవుతున్నాడు. అటు చూస్తే ఆ పార్టీ వాళ్ళు కూడా ఈ పార్టీ వాళ్లకు గాలం వేస్తున్నారు. మరి రేపు ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేస్తారు? కనిపించే రాజకీయం అంతా ఇలానే ఉంది కదా. మరి దాని వెనక కనిపించని కలవరం ఒకటి ఉందని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. కాపుకోట కేంద్రంగా వైసీపీలో ఆ కలవరం కాస్తగా పెరుగుతోందట. అదే కాపుకోట కేంద్రంగా వైసీపీ వైపు చూస్తున్న వాళ్ళు వెనక ముందు ఆలోచిస్తున్నారట. ఇంతకీ ఏంటా కాపుకోట? ఎందుకీ కలవరం? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఒక్కసారిగా వైసీపీ జోష్ పెంచింది. ఆపరేషన్ ఆకర్షణ అదిరిపోయే రేంజ్ లో ప్లే చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఆలపిస్తున్న వెల్కమ్ సాంగ్ టీడీపీలో ఆందోళన పెంచుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు అదే వైసీపీలో కాపుకోట కేంద్రంగా కొత్త కలవరం మొదలైందట. జంప్ చేద్దామా వద్దా అన్న ఆలోచనలో ఉన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కాపుకోట కేంద్రంగా వెనక ముందు ఆడుతున్నారట. ఇంతకీ ఏంటి కాపుకోట? ఏపీ రాజకీయాల్లో కాపుకోట కలవరం ఎందుకు మొదలైంది? ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నలుగురు కాపు నేతలు కేబినెట్ లో ఉన్నారు. చినరాజప్ప, నారాయణ, గంట, కళా వెంకట్రావు కేబినెట్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుంటే కాపు సామాజిక వర్గానికి నలుగురికి మించి మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోందట. ఈ నేపథ్యంలో ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే కేబినెట్ లో మనకు బెర్త్ ఉంటుందా లేదా అన్న చర్చ వైసీపీలోని కాపు నేతల్లో మొదలైందట. అదే సమయంలో టీడీపీలో ఉండాలా, వైసీపీలో చేరాలా అన్నది తేల్చుకోలేకపోతున్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటన్న కోణాన్ని పరిశీలిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే కాపుకోటాలో మంత్రి పదవులు ఆశించే నేతలు చాలా మంది ఉన్నారని ఆ పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయట. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలానే సామినేని ఉదయ్ భాను వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఇక ఈ మధ్యలోనే ఆమంచి, అవంతి వైసీపీకి జై కొట్టేశారు. 2 సార్లు గెలిచిన ఆమంచి ఈసారి కూడా గెలిస్తే మంత్రి పదవి ఖచ్చితంగా ఆశిస్తారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఇక అవంతి అయితే మంత్రి పదవి హామీ మేరకే వైసీపీలో చేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే ఉమ్మారెడ్డి లాంటి సీనియర్లకి ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుని గౌరవిస్తారన్న చర్చ కేవలం ఆ పార్టీలో మాత్రమే కాదు, రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. అంటే ఇప్పటికే వైసీపీలో మంత్రి పదవులు ఆశిస్తున్న కాపు సామాజిక వర్గ సీనియర్ నేతలు 5 ఉన్నారట. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో ఉన్న కాపు మంత్రులు 4, అంతకన్నా ఒకరు ఎక్కువగానే వైసీపీలో ఉన్నారు. సరిగ్గా ఇక్కడే కాపుకోట కలవరం మొదలైందట వైసీపీలో. మరోవైపు వైసీపీలో చేరడమా ఆగడమా అన్న మీమాంస ఆ పార్టీ వైపు చూస్తున్న తెలుగు తమ్ముళ్లలో పెరుగుతోందట. మరింత మంది సీనియర్ కాపు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గనక వైసీపీలోకి వస్తే తమ సంగతి ఏంటన్న ఆందోళన ఉన్న నేతల్లో పెరుగుతోందట. మరోవైపు వైసీపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఈ కోణంలోనే ఆలోచనలో పడ్డారట. నిజానికి టీడీపీలో కాస్త అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు కూడా టికెట్ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. కానీ పార్టీ మారితే పొలిటికల్ ప్రమోషన్ ఖచ్చితంగా ఉండాలన్నదే వారి ఆలోచనగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ పవర్లోకి వస్తుందని నమ్మకంతో పార్టీ మారినా తమకు మంత్రి పదవి వస్తుందా అన్న సందేహం టీడీపీలోని కొందరు సీనియర్ కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలను వేధిస్తోందట. పరిమితికి మించి సాగే వలసల్లో తాము కూడా ఉంటే రాజకీయ ప్రయోజనం లభించదన్న ఆందోళన వారిని వేధిస్తోందట. ఇటు
వైసీపీలో ఉన్న కాపు నేతలు మరింత మంది వస్తే తమ పరిస్థితి ఏంటని కలవరపడుతుంటే ఇప్పుడు వైసీపీలోకి వెడితే మన పరిస్థితి ఏంటన్న కలవరం టీడీపీలోని కాపు సీనియర్ ఎమ్మెల్యేలను వేధిస్తోందట. ఈ నేపథ్యంలో ఇకపై ఏపీ రాజకీయాల్లో జరిగే కీలక వలసలు ఎలా సాగుతాయన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో పెరుగుతోంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో సంక్షేమ పథకాన్ని మొదలుపెట్టడంతో క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోనే కొనసాగుతూ మళ్లీ గెలిస్తే మంత్రి పదవికి సంబంధించి గట్టి హామీ తీసుకుంటే సరిపోతుందా అన్న ఆలోచన కూడా సీనియర్ కాపు ఎమ్మెల్యేలు చేస్తున్నారట. దీంతో కేవలం టికెట్ విషయంలో ఆందోళన ఉన్న నేతలు మాత్రమే ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి మారే పరిస్థితి ఉంటుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో వైసీపీలోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్న టీడీపీలోని కాపు సీనియర్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు, ఇంకా ఎక్కువ మంది పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని లోపల ఆందోళన పడుతున్న వైసీపీలోని కాపు సీనియర్ నేతల వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద హీట్ పెంచుతున్నాయి. లాభం లేదు, విషయాన్ని అటు నుంచి కూడా నరుక్కు రావాల్సిందే. వైసీపీ అధినేత జగన్ ఎలక్షన్ స్కెచ్ల్లో ఇది కూడా ఒకటట. ఇప్పటికే ఆ పని అయినా మొదలు పెట్టేశారు. జిల్లాల వారీగా వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారట. ఇంతకీ ఆ స్కెచ్ ఏంటంటారా? ఎంపీ అభ్యర్థి బలంగా ఉంటే ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్కి అదనపు బలం చేకూరుతోంది. సరిగ్గా ఈ లైన్ మీదే జగన్ ఫోకస్ పెట్టారట. ఆపరేషన్ ఆల్రెడీ మొదలైందట. మరి ఆ యాంగిల్లో వైసీపీకి ఇకపై ఎవరెవరు జయకట్టబోతున్నారు? ఏపీ ఎన్నికల సమరంలో వైసీపీ అధినేత జగన్ కొత్త ఎత్తులకు పదును పెడుతున్నారట. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షతో టీడీపీకి వరుస షాక్స్ ఇవ్వడానికి వైసీపీ నాయకత్వం సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారట. కొన్ని ఎంపీ స్థానాల్లో వైసీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అదే సమయంలో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ లీడర్స్ కోసం జగన్ అన్వేషణ ప్రారంభించారట. ఈ క్రమంలోనే విజయవాడ కేంద్రంగా వైసీపీ కదిపిన పావు అక్కడ పొలిటికల్ వారిని రసవత్తరంగా మార్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోందట. 2014లో విజయవాడలో వైసీపీ నుంచి బరిలో దిగిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసినేని నాని ఘన విజయం సాధించారు. గత 4.5 ఏళ్లలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బలమైన నేత కోసం వైసీపీ అన్వేషణ చేస్తూనే వచ్చిందట. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు తెరపైకొచ్చినా ఆచరణలో మాత్రం అవుట్పుట్ కనిపించలేదు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు చుట్టూ కొన్నాళ్లు చర్చ సాగింది. కానీ ఆదిశేషగిరిరావు జగన్ వైపు వేలు చూపిస్తూ సైకిల్ ఎక్కేశారు. ఈ పరిస్థితుల మధ్య తనకు ధీటైన అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో ఉండరన్న ధీమాను ప్రదర్శిస్తూ వచ్చారట కేసినేని నాని. ఈ నెలాఖరులోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. మరో 2 నెలల్లో అసెంబ్లీతో పాటు సార్వత్రిక సమయంలో తనకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని వైసీపీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురాలేదని కేసినేని నాని బలంగా విశ్వసిస్తూ వచ్చారట. కానీ జగన్ వ్యూహాత్మకంగా దాసరి జయరమేష్ ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్ కలిసిన దాసరి జయరమేష్ అతి త్వరలోనే పార్టీలో చేరబోతున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిత్వంపై ఎవరు నోరు విప్పకపోయినా ఆయన క్యాండిడేట్ అని వైసీపీ వర్గాలు తేల్చి చెబుతున్నాయట. దీంతో విజయవాడలో కేసినేని నాని సమర్థవంతంగా ఢీకొట్టే అభ్యర్థిని జగన్ పిక్ చేయగలిగారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేతగా దాసరి జయరమేష్ విజయవాడ ప్రజలకు సుపరిచితులే. పైగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి. జిల్లా వ్యాప్తంగా దాసరి జయరమేష్ కి బంధుగణం, సన్నిహితులు ఉన్నారు. దీంతో విజయవాడలో అసలు వైసీపీకి బలమైన ఎంపీ అభ్యర్థి లేరు అన్నట్లుగా సాగిన పొలిటికల్ వెదర్ ని జగన్ ఒక్కసారిగా మార్చేశారన్న డిస్కషన్ జోరుగా సాగుతోందట. అలానే అటు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం విషయంలో జగన్ ఏం చేయబోతున్నారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోందట. గత ఎన్నికల్లో హఠాత్తుగా తెరపైకొచ్చిన సామాన్య కిరణ్ వైసీపీ నుంచి చిత్తూరు ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. దీంతో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన అభ్యర్థి లేని పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటిదాకా విజయవాడలోనూ అదే పరిస్థితి. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
రాబోయే రోజుల్లో కూడా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని జగన్ బరిలోకి దింపబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ అభ్యర్థి కూడా టీడీపీ నుంచి వైసీపీకి జై కొడతారని గుసగుసలు వైసీపీ క్యాడర్ మధ్య వినిపిస్తున్నాయట. దీంతో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా తెర మీదకు ఎవరు రాబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అలానే అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల విషయంలోనూ వైసీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా పనిచేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ మాట. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీ టార్గెట్ చేసిందట. సొంతూరు, నెల్లూరు నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని తొలి నుంచి మాగుంట వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ జగన్ ఆఫర్ చేశారట. అతి త్వరలోనే ఆయన సైకిల్ దిగవచ్చన్న డిస్కషన్ జిల్లాలో జోరుగా సాగుతోంది. మరోవైపు నెల్లూరు ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచిన మేకపాటిని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి తీసుకురాబోతున్నారట. ఇదే విధంగా మరిన్ని పార్లమెంటు నియోజకవర్గాల మీద జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ స్థానాల నుంచి విషయాన్ని నరుక్కురావాలన్న జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. నేను పోటీ చేస్తాను, లేదు అక్కడ నేనైతే గెలుస్తాను, మీరు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, టిక్కెట్ ఇచ్చి చూడండి, గెలుపు గుర్రం ఎక్కి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఇలా నేతలంతా పోటీకి సై అంటే అర్థం ఏంటి? ఆ పార్టీ చాలా బలంగా ఉందని కదా. కానీ లీడర్లంతా ఒకే ఒక్క చోట ఈ పోటీకి ఈ రేంజ్లో సై అంటే దాని సంకేతం ఏంటి? అక్కడ తప్ప ఆ పార్టీ ఎక్కడా. ఈ అయోమయ పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్కి వచ్చి పడిందట. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి నేనంటే నేను అంటూ నేతలంతా ఎగబడుతున్నారట. కాంగ్రెస్ కండువాలకి ఖమ్మం మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అసలు? సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమరోత్సాహంతో ముందుకొస్తున్నారట. కాకపోతే అన్ని పార్లమెంటు స్థానాల్లో ఈ సమరోత్సాహం కనిపించడం లేదట. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీకి సీనియర్లంతా తెగ పోటీ పడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. తెలంగాణ అంతా విజయ విహారం చేసిన టీఆర్ఎస్ ఖమ్మంలో ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకుంది. దీంతో ఖమ్మం ఇప్పుడు కాంగ్రెస్ కు హాట్ సీటుగా మారిందట. ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగితే గెలుపు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ కండువాలన్నీ పోటీకి సై అంటే సై అంటున్నారట. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం నుంచి పోటీకి దరఖాస్తు పెట్టడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. ఒక్క విహెచ్ మాత్రమే కాదు, చాలా మంది సీనియర్లు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారట. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తన ఘోర ఓటమికి ఎలాగైనా బదులు చెప్పాలని పంతంతో ఉన్నారట. ఖమ్మంలో అయితే తాను ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారట. అక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉందని, తాను గనక పోటీకి దిగితే ఆ ఓట్లు కూడా తనకే పడతాయని ఆయన అధిష్టానానికి విన్నవించుకుంటున్నారట. ఖమ్మం ఎంపీ టికెట్ తనకే ఇవ్వమని కోరుతున్నారట. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న విజయశాంతి కూడా ఖమ్మం నుండి పోటీ చేయాలని తహతహలాడుతున్నారట. ఈసారి గెలిస్తే మరింత దూకుడుగా రాజకీయం చేయడంతో పాటు కేంద్రంలోనూ యూపీఏ వస్తే తనకు మంచి అవకాశాలుంటాయని విజయశాంతి భావిస్తున్నారట. దీంతో ఆమె కూడా ఖమ్మం ఎంపీగా పోటీకి సై అంటున్నారట. అటు మధుయాష్కి కూడా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగడం కంటే ఖమ్మం అయితే బెటర్ అన్న భావంలో ఉన్నారట. ఆ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా కాంగ్రెస్ సీనియర్లంతా ఖమ్మం వైపు చూడడంతో రేణుకా చౌదరి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఖమ్మం నుంచి ఈసారి బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు ఖాయమన్న భావంలో ఉన్న రేణుకా చౌదరికి పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయట. దీంతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి తనకు టికెట్ ఇవ్వకుంటే అంతే సంగతులంటూ ధర్మగర్భంగా పార్టీకి హెచ్చరికలు కూడా చేసేశారు. కాంగ్రెస్ తో పాటు టీడీపీ ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉండడం, ఆంధ్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల ఖమ్మంలో గెలుపు ఖాయమని మెజార్టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.